ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. కాబట్టి ఓ రాజా, నీవు పరమ మంగళ స్వరూపుడవు, ఆత్మారాముడివే అవడం చేత నీ చిత్తమునందు శరదృతువున తటాక జలములాగానే ప్రసన్నత్వము ఉదయించుచూ ఉన్నదా? అదే శరదృతువు కాకుండా ముందు వర్ష ఋతువులో అయితే ఆ చెరువు నీరు అనేటువంటిది ప్రసన్నంగా ఉంటుందా? ఉండదు. ఎందుకు? పైన వర్షాలు పడుతుంటే అడుగునున్నటువంటి బురదంతా కలిసి మలినంగా తయారవుతుంది. అదే శరత్కాలంలో అయితే అప్పుడు వర్షాలు మేఘాలు ఉండవు కాబట్టి నిండినటువంటి చెరువు ప్రసన్నంగా స్వచ్ఛంగా తేటగా ఉంటుంది. అదేవిధంగా నీ యొక్క హృదయము ప్రసన్నముగా ఉన్నదా? నీవు అతి ప్రసన్నముగా గంభీరమైనటువంటి సమదృష్టి చేత సర్వజనులను కూడా అందరికీ మంచి జరిగేటట్లుగా మరి అవసరమైనటువంటి కర్తవ్య కార్యాలను ఆచరిస్తూ ఉన్నావా? అంతేకాదు, నీ ప్రజలు శారీరక మానసికమైనటువంటి వ్యధను పొందడం లేదు కదా. వారు ఇంకా ధనధాన్య సంపన్నులై ఎటువంటి బాధలు కూడా లేనివారై తమ తమ దేశముల యందు సుఖంగా ఉన్నారు కదా. నీ దేశమందు భూమి ఉత్తమమైనటువంటి ఫలయుక్తమై ఫలాలతో కూడుకొని ఫలసహితాలతో కల్పలతలాగానే కోరినటువంటి ఫలాల చేత ప్రజలను పోషిస్తూ ఉన్నదా? మరి అంతేకాదు, చంద్రకిరణ సమూహం లాగానే వెన్నెల ఆవరించినట్లుగానే ఈ దిగంతాల యందు తుషారము మాటి అంటే మంచులాగానే నీ యశస్సు అనేటువంటిది పూర్తిగా వ్యాపించినదా? అంతేగాక తటాక జలము తన యందలి కమలనాల ప్రదేశాలను పూర్ణము చేసినట్లుగానే, అంటే చెరువులో ఏముంటాయి? తామరలు ఉంటాయి. ఆ తామర నాళములో ఏముంటాయి అంటే తామర నాళాలు ఎక్కడుంటాయి? నీళ్ళల్లోనే ఉంటాయి. కాబట్టి ఆ నీరంతా తామర తోడుల్లో నిండిపోయి ఉంటుంది. అలాగనే నీ యొక్క స్వగుణ గణాల చేత నీవు నీ యొక్క మంచి మంచి గుణాల చేత నీవు దిశలంతా కూడా పరిపూర్ణం చేసి ఆ విధంగా పాలిస్తూ ఉన్నావా? అంతేకాదు, పొలములో ఉన్నటువంటి ధాన్యపు కల్లాల యందున్నటువంటి ప్రసన్నమైనటువంటి ఈ కుమారి గణము అనేటువంటిది, అంటే ధాన్యము ప్రతి గ్రామమునందు కూడా ఆనందాన్ని ఇస్తూ నీ యశస్సుని పాడుతున్నది కదా. నీ ధనము, ధాన్యము, ఐశ్వర్యము, సేవకులు, కుటుంబము, పుత్రులు, నగరము మొదలైనవి, నగరంలో ఉండేటువంటి వారు అన్నీ కూడా నగరముతో సహా ఏ విధంగా అంటే నీ ధనధాన్యాలు, ఐశ్వర్యాలు, సేవకులు, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, పుత్రులు, నగరాదులు ఇవన్నీ కూడా క్షేమంగా ఉన్నవా? అంతేకాదు, శారీరక మానసికమైనటువంటి వ్యధను నశింపజేసుకుని ఈ నీ దేహలత, నీ శరీరము ఇహపరలోకాల యందు కూడా ఫలమిచ్చేటువంటిది అయిన పుణ్యరూప ఫలాన్నే ఫలించుచూ ఉన్నవా? పరమ శత్రువులను విచారము లేకుండా మరి అవిచారము చేత రమణీయంగా కనబడుచూ ఉన్నవి అయినా ఈ విషయ సర్పాలు పట్ల నీ మనసు వైరాగ్యయుతమై ఉంటూ ఉన్నదా అని అంటే, పరమశత్రువులను అవిచారము చేత అంటే విచారణ లేని కారణం చేత సర్పాలు సైతం కూడా రమణీయంగా కనబడతాయి. అదే విచారం చేసినప్పుడు సత్యమేదో నిత్యమేదో తెలుస్తున్నది. కాబట్టి ఆ విధంగా అటువంటి ఈ విషయాల పట్ల నువ్వు విరక్తి కలిగి పరమ వైరాగ్యముని మనస్సుకి కలిగి ఉన్నదా అని ప్రశ్నించాడు. అప్పుడు పరిగుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అవును కానీ సురఘురాజా, మనమిద్దరము కూడా చాలా కాలము దూరంగా ఉన్నాము. నువ్వెలా ఉన్నావో నాకు తెలియదు, నేను ఎలా ఉన్నానో నీకు తెలియదు. చాలా వియోగాన్ని
పొంది ఉన్నాము. కానీ కాలవశము చేత వసంతము పర్వత తటాలలాగానే మరలా కూడా, అంటే వసంతము పర్వత తీరాలకు వచ్చినప్పుడు, పర్వత ప్రాంతాలకు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రసన్నముగా ఉంటుందో అలాగే మరి మనిద్దరం కూడా ఇంతకాలానికి కలుసుకున్నాం మిత్రమా. అంతేకాదు జీవధారులకు ప్రాణికోట్లు చూడనటువంటి ఇష్టము కానీ అయిష్టము కానీ సంయోగము కలవడం కానీ మరి విడిపోవడం కానీ దాని ద్వారా పుట్టినటువంటి సుఖము దుఃఖము మొదలైనవి ఏమీ లేవు. అలాగనే మనం కూడా ఈ దీర్ఘమైనటువంటి మరి జీవదశల యందు ఇంతకాలము కూడా వియోగముననే ఉన్నాము. నీవు నన్ను కలవలేదు, నేను నిన్ను కలవలేదు, మరలా ఇప్పుడు కలుసుకున్నాము. ఆహా, ప్రాణుల యొక్క కర్మానుసారం నడిచేటువంటి ఈశ్వరుని యొక్క ఇచ్చా విలాసము మరి అతి విచిత్రమైనది కదా అని అనగా అప్పుడు సురగుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఓ దేవా, సర్పగతిలాగానే ఈశ్వరేచ్ఛారూపమైనటువంటి నియతి ఒకటి ఉన్నది. ఆ నియతి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి గతిని ఎవరు తెలుసుకోగలుగుతారు? చూడండి, మిమ్ములను నన్నును ఇంతకాలము దూర దేశాలలోనే ఉంచింది. ఆ ఉంచడంతో నీ మధ్య నా మధ్య వియోగమే ఉండిపోయింది. ఎందుకు వియోగం ఉన్నది అంటే, నన్ను కలవలేదనే నీకు వియోగము అనేటువంటిది మన ఇద్దరు కలయిక అనేది జరగల. ఎందుకు కలవాలి అంటే మన ఇద్దరం అంతకుముందు మంచి స్నేహితులం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ కూడా ఒక్క చోటే చేర్చింది. ఆహా, నిజంగా కూడా ఈశ్వరుని యొక్క ఇచ్చకు, ఆయన యొక్క కోరికకు, ఆయన చేసేటువంటి పనికి ఏదైనా అసాధ్యం ఉన్నదా? లేదు కదా అని చెబుతూ, అంతేకాదు మహాత్మా, మేమిప్పుడైతే అత్యానందమైన స్థితి కలిగి ఉన్నాము. ఇంకా మీ యొక్క రాకతో మరి ఎంత పుణ్యము చేత పరమ పవిత్రతనే చెంది ఉన్నాము. మీ రాక మాకు మిగుల సంతోషాన్ని కలిగించింది. మిత్రమా, చూడండి, మీ యొక్క రాక చేత పాపాలు నశించిపోయినవి. మా పుణ్యరూప వృక్షాలన్నీ కూడా ఫలించడం చేత మా పుణ్యం ఫలించింది. మేము వ్యాకులతారహితులమై ఉన్నాము, కృతకృత్యులమయ్యాము. ఏ విధంగా? మాకున్నటువంటి కర్మ పరిపాకం అంతా కూడా మేము చేసేసినట్లుగానే అయిపోయింది. పూర్తి ఎటువంటి బాధ కూడా లేదు, సర్వము నశించిపోయింది. కాబట్టి ఓ రాజర్షి, మా నగరమున సకల సంపదలు కూడా కూడి ఉన్నవి. ఇంకా మీ రాక చేత అవి ఎలా ఉన్నవి? ఇంకా కూడా 100 శాఖలుగా, శతశాఖలుగా వృద్ధి చెందినవి. కాబట్టి ఓ మహానుభావ, అతి పవిత్రములైనటువంటి మీ వచనాలు, దర్శనములు 4 దిక్కులా కూడా అమృత వృష్టే కురుస్తున్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. ఎలాగంటే, మహాత్ముల యొక్క సమాగమము పరమపదముతో సమానము అని పెద్దలు వచించి ఉన్నారు కదా. అంటే మోక్షముతో సమానము అని పెద్దలు వచించారు కదా అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఉపశమ ప్రకరణమునందు సురగుడు పరిగుడు సమాగమము వారిద్దరి యొక్క కలయికను గురించి ఈ విధంగా వర్ణించి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు. అధైవం ప్రాయయ తత్ర విశ్రంభ్ర కథయా చిరం ప్రాక్తన్న స్నేహగర్భిణ్యా స్థిత్వో వాచాయుధాభిధ. కాబట్టి ఓ రామచంద్ర, ఈ విధంగా మిత్రుని విశ్వసనీయమైనటువంటి వృత్తాంతాన్ని విని ప్రాచీనమైన స్నేహంతో పరిపూర్ణుడై చాలాసేపు ఉండిన తర్వాత మళ్ళీ పరిగుడి ఇలా అంటూ ఉన్నాడు. ఓ పాపరహితుడు వగువో రాజా, ఎవనితో? సురగునితో. పాపరహితుడైనటువంటి ఓ రాజా, ఈ సంసార జాలమందు ఏ క్రియలు చేయబడుచు ఉన్నవో అవన్నీ కూడా సమాహిత చిత్తునికే సుఖప్రదాలవుతాయి, కానీ మరి ఇతరునికైతే కావు కదా అని చెబుతూ, కచ్చిత్ సకలం రహితం పరం విశ్రమణాస్పదం పరమోపశమం శ్రేయ సమాధిమనుతిష్టసి. సంకల్పవర్జితమును అంటే సంకల్పాలు వదిలివేస్తే ఏం మిగులుతుంది? ఉత్తమమైనటువంటి విశ్రాంతి స్థానము అనబడే పరమశాంతితో నిండిపోయి ఉంటుంది. అలాంటి పరమశాంతితో నిండిపోయిన ఈ సాంసారిక సుఖము కంటే కూడా
అత్యుత్కృష్టమును అయినటువంటి సమాధిని మీరు అనుష్ఠిస్తూ ఉన్నారా అని అడుగుతూ, ఎలాగంటే సంకల్పరహితమై పరమ విశ్రాంతి స్థానమై, ఇక ఎక్కడ విశ్రాంతి లభిస్తుంది అంటే సమాధి అంది. ఆ మహా దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపశాంతి రూపమై ఉన్నటువంటి ఈ సాంసారిక సుఖాల కంటే కూడా అతి శ్రేష్టమైనట్టి సమాధిని మీరు అనుష్ఠానం చేస్తూ ఉన్నారా అని అడిగి, అంతేకాదు ఇంకా సొరుగుడు అంటూ ఉన్నాడు, ఓ దేవా, సర్వసంకల్పవర్జితమును పరమశాంతితో కూడినటువంటి సాంసారిక సుఖము కంటే కూడా అతి శ్రేష్టమును శ్రేయోదాయకము అయిన పరమానందమును అనుభవిస్తున్నారా అని ప్రశ్నింపవలసి ఉన్నది. కానీ అట్లా కాకుండా సమాధిని అనుష్ఠిస్తున్నారా అని ఎలా అడిగారు తండ్రి? పరిగుడు ఏమని అడిగాడు? సంకల్పరహితమై పరమశ విశ్రాంతి స్థానమైనటువంటి మహా దుఃఖాలు అన్నీ ఉపశాంతి రూపమై ఉన్నటువంటి సంసార సుఖము కంటే కూడా అతి శ్రేష్టమైనది సమాధి కదా, ఆ సమాధిని మీరు అనుష్ఠిస్తున్నారా అని అడగా, అప్పుడు సురగుడు ఏ విధంగా అంటూ ఉన్నాడంటే, దేవా, సర్వసంకల్పవర్జితమును అంటే సర్వ సంకల్పాలు కూడా వదిలివేసి పరమశాంతితో కూడుకొని సాంసారిక సుఖము కంటే కూడా అతి శ్రేష్టమైనది శ్రేయోదాయకమైనది అయినటువంటి పరమానందాన్ని అనుభవిస్తున్నారా అని ప్రశ్నించాలి. కానీ మీరు అలా కాకుండా సమాధిని అనుష్ఠిస్తున్నారా అని ఎందుకు అడిగారు అని అడుగుతూ, అంతేకాదు చెబుతూ, మహాత్మా, జ్ఞాని వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ కానీ వ్యవహారం చేయకపోయినప్పటికీ కూడా అసమాహితమైనటువంటి చిత్తుడై ఎప్పుడైనా ఉంటాడా? అసలు జ్ఞాని అయినటువంటి వాడు ఎవడైనా అలా ఉంటాడా? ఉండడు కదా. నిత్యం ప్రబుద్ధ చిత్తాస్తు కుర్వంతోపి జగత్క్రియా ఆత్మైక తత్వ సంవిష్టా సంనిష్టా సదైవ సుసమాదయ. నిత్య ప్రబుద్ధ చిత్తులు అంటే జ్ఞానముతో కూడినటువంటి వారు ఎల్లవేళలా కూడా అటువంటి నిత్య ప్రబుద్ధ చిత్తులు ప్రపంచ క్రియలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎల్లవేళలా కూడా ఎల్ల కాలమునందు ఏకతత్వనిష్ఠులై ఉత్తమమైన సమాధియుతులయ్యే ఉంటారు కదా. ఎలాగంటే ఆత్మయందే లెస్సగా స్థితి కలిగి ఉండినటువంటి వారైనా ఈ ప్రబుద్ధ చిత్తులు అంటే జ్ఞానులు నిత్యము కూడా జగత్క్రియలు జగత్తు యందలి ఈ క్రియలన్నీ ఆచరిస్తూ ఉన్నప్పటికీ ఎల్లవేళలా ఉత్తమమైనటువంటి సమాధి యందు ఉన్నవారే అవుతారు. ఎందుకంటే ఆత్మస్వరూప అవస్థితియే సమాధి కాబట్టి వాళ్ళు ఎల్లవేళలా ఆత్మస్వరూపంతోనే ఉంటారు కాబట్టి అది సమాధియే కదా. అది జ్ఞానులకు సదా సహజంగానే ఉంటుంది కాబట్టి ఇక అనుష్ఠించవలసినటువంటి ప్రత్యేకమైన పని వారికి ఏమీ ఉండదు కదా అని చెబుతూ, అంతేకాదు పద్మాసనం వేసుకుని మరి బ్రహ్మాంజలిని అర్పించినను ఆత్మస్వభావమున చిత్తము విశ్రాంతి కనుక పొందకపోతే ఇక వాని యొక్క సమాధి అనేది ఉన్నదా? ఆ సమాధి ఎటువంటిది? వాని ఆ స్థితి సమాధి ఎట్లా అవుతుంది? ఎలాగంటే వాడు పద్మాసనం వేసుకుంటాడు, బ్రహ్మాంజలి బ్రహ్మదేవునికి లేదా బ్రహ్మ పదార్థానికి సర్వవ్యాపకమైన పరమాత్మ బ్రహ్మస్వరూపానికి అంజలి అర్పిస్తాడు, అంటే నమస్కారం చేస్తాడు. ఆ చేసినప్పటికీ కూడా ఆత్మస్వభావమున వాడు ఆత్మస్వభావమున వాని యొక్క చిత్తము విశ్రాంతి పొందల. వాడు ఆత్మస్వరూపాన్ని గురించి వానికి తెలుసు, కానీ ఆత్మస్వరూపము తాను కాల. అటువంటి వాడు ఆత్మస్వరూపమునందు చిత్తము విశ్రాంతి అంటే అక్కడే స్థిరపడల. ఇక అటువంటి వానికి ఆ సమాధి అనేటువంటిది ఎట్టిది? అసలు వాడు సమాధి స్థితి కాదు కదా. వాని ఆ స్థితి సమాధి ఎట్లా అవుతుంది? తత్వావబోధో భగవన్ సర్వశత్రుణపావక ప్రోక్త సమాధి శబ్దేన నతు తూష్ణీమవా స్థితి. కాబట్టి దేవా, సమస్త ఆశలను
తృణమునకు అగ్ని వంటిదే అయిన ఆత్మతత్వ అవబోధమే సమాధి అని అనబడుతుంది. కానీ ఊరికనే కూర్చోవడం, ఉదాసీనంగా ఉండడం తూష్ణీం స్థితి కానీ కాదు కదా. ఎలాగంటే మహాత్మా సమస్త ఆశలను కూడా, ఆశలు అనేటువంటి ఏ గడ్డి తృణాలైతే ఉంటాయో ఆ తృణాలకు అగ్ని వంటిదే ఆత్మతత్వజ్ఞానము. అటువంటి ఆత్మతత్వజ్ఞానము కలిగి ఉండడమే సమాధి అని కదా ఆ సమాధి అనే పేరు చేత చెప్పబడింది. అయితే కానీ ఊరకనే ఉండేటువంటి స్థితి అంటే ఏ సమాధి స్థితి కానీ ఆత్మతత్వజ్ఞానం కానీ లేకపోతే కదలకుండా ఉండేటువంటి స్థితి అది సమాధి స్థితి అవ్వదు కదా అని చెబుతూ, అంతేకాదు సమాహిత నిత్యతృప్తో యదా భూతార్థదర్శిని సాధో సమాధి శబ్దేన పరా ప్రజ్ఞోచ్యతే బుధై. ఓ సాధు ఏకాగ్రమును నిత్యము కూడా తృప్తితో ఉన్నటువంటి సత్య వస్తువుని అవలోకిస్తూ ఉన్నది. ఏంటది అంటే ఓ సాధు ఏకాగ్రము, తను ఏకమై ఉండాలి, అగ్రమున ఊర్ధ్వమునందు చూడాలి. అంతేకాదు నిత్యతృప్తమును ఎల్లవేళలా శాశ్వతమైనటువంటి సంతుష్టిని చెందినటువంటి వాడు సత్య వస్తువునే అవలోకించవలయును. ఏ విధంగా ఏ సత్య పరంజ్యోతి స్వరూపమైతే ఉన్నదో దానినే చూస్తూ ఉండేటువంటిది, ఏ బాధ లేకుండా అబాధితమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శించేటువంటిదే అయినా ఏ పరాప్రజ్ఞ అయితే ఉంటుందో అదే కదా సమాధి అని చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఓ సాధువు ఏకాగ్రమై నిత్యతృప్తమై పదార్థాల యొక్క యథార్థ రూపాన్ని సందర్శించినే అయ్యున్న ఆత్మావలోకనము, ఆత్మనే సందర్శిస్తూ ఉన్న రూపమైనట్టి ఉత్కృష్టమైనటువంటి ఏ జ్ఞానమైతే ఉంటుందో ఆ జ్ఞానము ఏ సమాధి అను పదము చేత అదే సమాధి అని పెద్దల చేత చెప్పబడి ఉన్నది. అక్షుబ్ధా నిరహంకారా ద్వంద్వేష్వననుపాతిని ప్రోక్త సమాధి శబ్దేన మేరోహ స్థిరతరాకృతి. క్షోభాహంకార రహితమును ద్వంద్వములందు తగుల్కొననిదియు మేరు పర్వతము కంటే కూడా స్థిరమైన ఆకృతి కలది అయిన స్థితియే సమాధి అని వచింపబడినది. ఇక్కడ క్షోభ ఎటువంటి బాధ కానీ అహంకారము అనేటువంటిది కానీ నశించిపోయినటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది ఏ యొక్క అంటే ఇచ్చేటువంటిది, పుచ్చుకునేటువంటిది, కోపము, సంతోషము, దుఃఖము, మరి సుఖము అనేటువంటి రెండు శీతోష్ణాదులు దుఃఖాదులయందు ద్వంద్వాలయందు తగులుకొననిది. అంటే వాటికి దేనికి స్పందించినటువంటిది అంటే ఎంత స్థిరంగా ఉంటుంది. మేరు పర్వతం కంటే కూడా స్థిరమైన ఆకృతి కలిగినదే అయినా స్థితి ఏదైతే ఉంటుందో అదే కదా సమాధి అని చెప్పబడుతుంది. అంటే అది ఎప్పటికీ కూడా బాధన పొందదు. అహంకారము, నేను అనేటువంటి భావన నశించిపోయి ఉంటుంది. సుఖము కానీ దుఃఖము కానీ ఇటువంటి ద్వంద్వాలు ఎప్పటికీ పడనటువంటిది. మేరు పర్వతం కంటే కూడా స్థిరమైనది అయిన స్థితి ఏదైతే ఉంటుందో అదే కదా సమాధి అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ, నిశ్చింతాదిగతాభీష్ట హేయోపాదేయ వర్జిత ప్రోక్త సమాధి శబ్దేన పరిపూర్ణ మనోగతి. నిశ్చింతతో కూడినది, ఎటువంటి చింతలు లేనిది, అభీష్ట ప్రాప్తి నొందినది అంటే కోరినటువంటి వస్తువును ప్రాప్తి పొందడం, ఆ పొందినటువంటిది అంటే వచ్చినటువంటిదే ఇష్టపడిపోవడం. హేదోపాదేయ వర్జితమును ఆసక్తి కానీ అనాసక్తి కానీ అంటే స్వీకరించవలసినది, గ్రహించవలసినది, వదిలివేయవలసినది లేనటువంటిది పరిపూర్ణము అయిన మనోగతి ఏదైతే ఉంటుందో అదే కదా సమాధి అని చెప్పబడుతుంది. ఎలాగంటే నిశ్చింతతో కూడి ఉంటుంది, అభీష్టమును పొందినది అంటే తన యొక్క కోరికేంటి, ఏది ప్రాప్తిస్తే దానిని పొందడం. అటువంటి త్యాజ్యము కానీ మరి వదిలిపెట్టడం కానీ కొన్ని స్వీకరించడం కానీ అటువంటి భావాలు, ఇష్టము అయిష్ట భావనలు అనేటువంటివి లేనిది
పూర్తి సర్వము పరిపూర్ణమై ఉన్నటువంటి మానసిక స్థితి. తనకి ఇంకేమీ అవసరం లేదు. పూర్ణకాముడు, తనకన్నీ సిద్ధించినవి. ఏంటది? ఆ పరమాత్మ వస్తువే తానై ఉన్నప్పుడు తనకేం కావాలి, ఇంకా తనకేమీ వద్దు అనేటువంటి పరిపూర్ణమైనదైనటువంటి మనసు స్థితి ఏదైతే ఉన్నదో అదే కదా సమాధి అనే పేరు చేత చెప్పబడింది అనే చెబుతూ, యతః ప్రభృతి బోధేన యుక్తమాత్యంతికం మనః తదారభ్య సమాధానమవ్యుచ్ఛిన్నం మహాత్మనః. ఎప్పటి నుండి మనసు ఎల్లవేళలా జ్ఞానంతో కూడుకొని ఉంటుందో అప్పటి నుండియే ఆ మహాత్మునకు నిరంతరము సమాధి సిద్ధించినది అవుతూ ఉంటుంది. అంటే ఎప్పటి నుండి మనసు తత్వబోధ చేత పూర్ణంగా కూడుకొని ఉంటుందో అప్పటి నుండి కూడా మహాత్మునకు ఎడతెగని సమాధి సంభవించినదే అవుతూ ఉంటుంది కదా అనే చెబుతూ, నహి ప్రబుద్ధ మనసో భూత్వా విచిధ్యతే పునః సమాధిర్ధోరమాకృష్టో బిసంతంతు శిశోరివ. అంటే క్రీడించేటువంటి బాలకుని యొక్క హస్తమునందు కమల సూత్రము దూరముగా లాగబడి తెగిపోయినట్లుగానే జ్ఞానికి సమాధి సిద్ధించి మరలా ఎన్నటికీ కూడా విచ్ఛిన్నము కానేరదు. ఎలాగంటే ఆడుకునేటువంటి బాలుని చేతి యందు ఏముంటుంది? తామరకాడ ఉంటుంది. ఆ తామరకాడ యొక్క దారము దూరముగా లాగినా కూడా దూరముగా లాగితే ఏమవుతుంది? తెగిపోతుంది. అలాగే తెగిపోయినట్లుగానే ప్రబుద్ధ చిత్తుడైనటువంటి జ్ఞానికి సమాధి సిద్ధించి మరలా కూడా ఎప్పటికీ అది విచ్ఛిన్నమైపోనే పోదు అని చెబుతూ, సమగ్రం దినమాలోక ద్విరమత్యక్షయో యథా ఆజీవితాంతం నో ప్రజ్ఞ తథా తత్వావలోకనాత్. సూర్యుడు దినమంతా కూడా లోకాన్ని ప్రకాశింపజేస్తాడు పగలంతా. అంటే ప్రకాశింపజేసి ఏం చేస్తాడు? మళ్ళీ తర్వాత విశ్రాంతి తీసుకుంటాడు. అలాగనే విదేహ కైవల్య పర్యంతము కూడా, అంటే శరీరము పోయిన తర్వాత కైవల్య ప్రాప్తి జరిగేటంత వరకు కూడా జ్ఞాని యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అంటే దృఢమైనటువంటి సంస్కార బలము చేత ఆత్మతత్వావలోకముకై ఏ విధంగా ఆత్మతత్వాన్ని చూసేదానికోసం ప్రయత్నిస్తూ అంటే తను ఎటువంటి విశ్రాంతిని కూడా పొందదన్నమాట. అంటే సూర్యుడైతే సాయంత్రానికి విశ్రాంతి పొందుతాడు. తనైతే ఆత్మతత్వాన్ని సాక్షాత్కరింపచేసుకోకుండా చేసుకునేటంత వరకు కూడా ప్రయత్నం ఆపకుండా మరి ఎటువంటి విశ్రాంతిని కూడా తీసుకోదు అని చెబుతూ, ఎలాగంటే సూర్యుడు దినమంతా కూడా పగలంతా కూడా ప్రకాశనము అంటే ప్రకాశాన్ని వెలుగునిచ్చేటువంటి కార్యం నుండి ఏమాత్రము కూడా విరమించడు కదా, ఎప్పటికీ విరమించడు. ఎందుకు? పగలంతా కాంతి ఇవ్వడం తన ధర్మం. ఆ విధంగా ఇస్తూ ఉంటాడు. అయితే ఏ విధంగా రాత్రికి ఇస్తాడు? ఎలాగా అంటే చంద్రుని ద్వారా. అంటే చంద్రునికి ఎటువంటి స్వయం ప్రకాశక శక్తి లేదు. సూర్యుని నుండి తీసుకున్నటువంటి ఆ యొక్క వేడిని వెలుగుని కూడా శీతలంగా మార్చి మళ్ళీ భూమికి అందించేటువంటిది అది కూడా సూర్యప్రకాశనమే. సరే, ఇది మనకి ఇటువంటి విజ్ఞానం ఇప్పుడైతే మనకు అవసరం లేదు. అయితే ఏంటంటే సూర్యుడు దినమంతా కూడా మరి తన యొక్క వెలుగునిచ్చేటువంటి కార్యము నుండి ఏమాత్రము కూడా విరమించడు కదా. అలాగే జ్ఞాని కూడా ఏం చేస్తాడు? తన యొక్క బుద్ధిని అంటే దృఢ సంస్కారము అనేటువంటిది ప్రాబల్యం బలపడేటంత వరకు కూడా యావత్ జీవితము కూడా ఆత్మతత్వావలోకనము నుండి విరమింపజేయకనే ఉంటాడు. ఆత్మతత్వావలోకనం అంటే ఆత్మ సాక్షాత్కారం పొందేటంత వరకు కూడా దానిని విరమించడు, ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అని చెబుతూ, అజస్రమంబు వహనాధ్యదా నధ్యానరుధ్యతే తదా విజ్ఞాన దృగ్బోధాత్ క్షణమాత్రం నా రుధ్యతే. జలము ప్రవహిస్తూ ఉండ నది క్షణకాలమైనా నిలుస్తుందా?
నిలవదు కదా. ఎందుకు? అది జలం ప్రవహించేటప్పుడు నది ప్రవహిస్తూ ఉంటుంది, అది ఎక్కడా కూడా అలా నిలవబడి ఉండదు. అలాగే ఆవరణ నాశము చేత విజ్ఞాన దృష్టి బోధ అనేటువంటిది పొందకుండా క్షణమైనా కూడా నిలవకూడదు. విజ్ఞాన దృష్టి బోధ అంటే ఆత్మజ్ఞానం పొందకుండా క్షణమైనా కూడా నిలవరాదు అని చెబుతూ, కాలము తన కళాగతిని క్షణమైనా కూడా మరవదు. ఎందుకు అంటే కాలం ఏం చేస్తుంది? తన యొక్క కర్మ అనేటువంటిది ఒక్క క్షణం కూడా వదలకుండా కాలం అనేటువంటిది తన పని, తన కార్యం తను ఎలా చేస్తూ ఉన్నదో అలాగనే మరి జ్ఞాని యొక్క బుద్ధి పరమ ప్రేమాస్పదమైనటువంటి తన యొక్క ఆత్మ ఎన్నటికీ మరవదు అని చెబుతూ, నా విస్మరతి సర్వత్రా యథా సతతకో గతిం నా విస్మరతి నిశ్చయం చిన్మాత్రం ప్రాజ్ఞధీస్తదా. నిరంతరం కూడా నడిచేవాడు తన గతిని విస్మరింపనట్లుగానే, ఎల్లప్పుడూ నడిచేవాడు తన నడిచేటువంటి గతిని మరిచిపోతాడా? మరిచిపోనట్లుగానే తత్వజ్ఞాని యొక్క బుద్ధి కూడా నిశ్చయించదగినటువంటి చిన్మాత్రమగు ఆత్మను ఎన్నటికీ కూడా విస్మరింపదు అని చెబుతూ, ఎలాగంటే నిరంతరం నడిచేవాడు తన గతిని మరవడు, అలాగే తత్వజ్ఞాని యొక్క బుద్ధి కూడా నిశ్చయించదగినటువంటి చిన్మాత్ర ఆత్మస్వరూపాన్ని ఎప్పటికీ మరువదు. కాబట్టి మిత్రమా, కళ తన గతిని సదా కొనసాగుతూ ఉండినట్లుగానే, ఏ విధంగా కాలము తన యొక్క కార్యాన్ని తన గతిని సదా కొనసాగిస్తూనే ఉంటుంది కదా, అలాగునే ఆవరణము నశించిపోతే విషయరహితమైనటువంటి చైతన్య స్ఫూర్తి ఉంటుంది. ఆ చైతన్య స్ఫూర్తి కూడా ఆత్మాకార వృత్తి పరంపరనే యావజ్జీవము కలుగజేస్తూ ఉంటుంది అని చెబుతూ, సత్త లేకపోతే ఏ పదార్థము కూడా సంప్రాప్తింపదు. అలాగనే ఆత్మజ్ఞానవర్జితమైనటువంటి సమయము ఏది కూడా జ్ఞానికి లభించదు. అంతేకాకుండా లోకములో గుణవంతుడు గుణహీనుడొకటి ఎన్నటికీ సంభవించదు కదా. గుణహీనుడు గుణవంతుడవుతాడు, కానీ గుణవంతుడైన వాడు మళ్ళీ గుణం లేనివాడుగా ఎప్పటికీ అవ్వడు కదా. అలాగుననే ఆత్మజ్ఞాని అనేటువంటి వాడు ఆత్మజ్ఞానరహితుడు అవడం ఎప్పటికీ సంభవింపదు. నేను సదా జ్ఞానవంతుడను, మరి ఎల్లవేళలా మాలిన్యరహితుడను, సదా శాంతాత్ముడను, సదా సమాధినిష్ఠుడనై ఉన్నాను అని చెబుతూ, భేదహాకేన సమాధర్మే జన్యతే కథమేనవా ఆత్మవో ఆత్మనో వ్యతిరేకేన నిత్యమేవ సదాత్మత. సమాధిలో నాకెట్లు యద్దాని చేత భేదము సంభవిస్తుంది? దేని చేత నాకు భేదం అనేటువంటిది సంభవించలా. ఎలాగంటే ఆత్మకు అభిన్నంగానే సదా నా యొక్క సత్త సిద్ధిస్తూ ఉన్నది. ఎందుకు? ఆత్మ కంటే వేరుగా లేదు నా యొక్క సత్త. అంటే ఆత్మతో మమేకమై అంటే ఆత్మే అయి ఉండడం వల్ల ఎల్లవేళలా కూడా నా యొక్క సత్తా ఆత్మ కంటే వేరుగా ఉండడం లేదు. అంటే నాకు సమాధికి భేదము దేని చేత ఎలా జరిస్తుంది నువ్వు చెప్పు? నాకు సమాధి అనేటువంటిది వేరుగా లేదు, నేనే సమాధియే నేను. కాబట్టి నాకు సమాధికి భేదము దేని చేత ఎలా పుడుతుంది? పుట్టదు కదా. సమాధి నా ఆత్మస్వరూపము కంటే వేరుగా లేనే లేదు. నాకు నిత్యమైనటువంటి సదాత్మత్వము సిద్ధించింది. కాబట్టే సమాధి నిరంతరము నాకు ఉన్నదే అవుతుంది అని చెప్తూ, ఈ కారణము చేత నా మనసు ఏ కాలమునను కూడా సమాధి రహితమై సమాధి లేకుండా ఉండనే ఉండదు. మరియు మనస్సే లేనందున, అసలు మనసే లేకపోవడం వల్ల అది ఎన్నడూ కూడా సమాధి నిష్ట కలిగినదే కానే కాదు. ఎలాగంటే నిత్యమైనటువంటి ఆత్మతత్వము ఒక్కటే ఉన్నది, కానీ రెండవది లేదు అని శ్రీ వశిష్ఠ మహర్షి ఈ విధంగా సురఘు పరిఘుల యొక్క సంవాద రూపంలో ఆత్మతత్వాన్ని గురించి శ్రీరామచంద్రునికి విశదీకరిస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.